శివాజీ గారు అన్నది 100కి 100 బాళ్ళు మంచిగా చెప్పిండండి, తప్పేం మాట్లాడలేదు. శివాజీ అన్న అసలు తప్పు ఎక్కడా మాట్లాడలేదు. అసలు ఆ 2 మాటలు కూడా తప్పుగానే కాదు, నా దృష్టిలో తప్పు కాదు. ఆడదాని హక్కులు అంటే చాలా ఉండయి, నేను అనుభవంతో చెబుతున్నా. ఆడదాని కష్టం వివరించడానికి అసలు ఈ తరం సరిపోదండి. ఆ తల్లికే తెలుసు, ఆ శ్రీమూర్తికే తెలుసు అనమాట. ఒక భార్య అయినాక, ఒక తల్లి అయినాక, ఒక అమ్మమ్మ అయినాక ఒక్క శ్రీమూర్తి ఎన్ని పాత్రలు పోషించుద్దో చూడండి. అమ్మ అయింది, భార్య అయింది, తల్లి, ఇప్పుడు అమ్మమ్మ అయింది, నాయనమ్మ అయింది, ఆమె అయింది సృష్టికర్త. ఆమె ఎంత కష్టమని ఉండి ఆమె అన్నీ జాతిది. అట్లాంటి వ్యక్తి బయటకు వచ్చి చెప్పుకోలేదు. ఆమె కష్టం వచ్చినప్పుడు ఆమె గురించి మాట్లాడాలన్నమాట, ఆమె హక్కుల గురించి అప్పుడు మాట్లాడాలి. కానీ చెప్పుకొని తిరిగి ఆమె గురించి హక్కులేంది, రాజ్యాంగం ఇచ్చే హక్కులేంది, ఇది ఎక్కడ ధర్మం అసలు నాకు అర్థం కావట్లా. అలాగే ఇప్పుడు చూసుకున్నా కానీ అనసూయ గారిని అనలేదు, అలాగే ఆ అమ్మాయి సింగర్ చిన్మయి గారిని కూడా అనలేదు. కానీ వీళ్ళిద్దరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు దీని మీద? ఎందుకంటే చిన్మయి గారికి ఏం మంగళసూత్రం మీద గౌరవం లేదు. కొంతమందికి అసలు మంగళసూత్రాన్ని కూడా అవకాశం పాలు చేస్తారు, నవ్వుల పాలు చేస్తారు. మెట్టెలు పెట్టుకోవాలన్నా, మంగళసూత్రం వేసుకోవాలన్నా దాని మీద నమ్మకం లేదంట. మొగుడిని చేసుకోవటం పిల్లల గంటం అయితే నమ్మకం ఉందంట. మెట్టెలకి, మంగళసూత్రానికి, పూలకి, గాజులకి, బొట్టుకి వీటి మీద లేదు. మరి ఇంకట్టయితే మరి మొగుడిని మరి ఏమంటారు, మొగుడిని అంటారో మగాడంటారో ఏమంటారు వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు మరి ఇంకా మంగళసూత్రం వద్దని అంటారు, మెట్టెలే వద్దు, వాటి మీద నమ్మకాలు లేవంటారు. మరి ఒక ఆడమగ కలిసి ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని ఏమనాలో వాళ్ళే చెప్పాలా. కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే అనసూయ ఇలా అంటే సినిమాలో ఆఫర్ల కోసం ఎవరికి పడితే వాళ్ళ డైరెక్టర్లకి అవకాశాలు ఇచ్చేసే అవకాశాలు తెచ్చుకుంటుంది అనేసి అంటున్నారు. ఎత్తది మరి ఇంక ఎత్తేసుకొని ఇట్లా మాట్లాడే అవకాశాలు ఎందుకు రావు? ఇండస్ట్రీలో వస్తాయండి, ఇంత పేలకలు కట్టుకునే వాళ్ళకే వస్తాయి అవకాశాలు, ఖచ్చితంగా వస్తాయి. నేను చెబుతున్నా, నేను కొన్ని రోజులు పోయి చూసిన కాబట్టి. అనసూయ గారు ఇప్పుడు ఏమంటారంటే మా బాడీ మా ఇష్టం, మీరు చూసే చూపుల్లోనే తప్పు ఉంది అని చెప్పి అంటున్నారు. దానికి మీరు ఏం మాట్లాడతారు? మీ బాడీ మీ ఇష్టం అయితే మీరు ఇంట్లో ఉండాలి. 10 మందిలోకి వచ్చి చూపించినప్పుడు మరి 10 మంది చూస్తారు కదా, 10 మంది చూస్తారు కదా. మరి అప్పుడు అసలు 10 మందిలోకి రావద్దు, ఇంత పేలకలు కట్టుకొని రావద్దు. అలాగే అమ్మాయి ఇప్పుడు నాన్ వెజ్ అయినా చూసుకున్నా కానీ ఒక మహిళకి ఏవైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో అవి కూడా తీసుకొని వచ్చి కెమెరా ముందుకు తీసుకొని వచ్చి చూపించి దాని గురించి వివరించి లేకపోతే బ్యాడ్గా మాట్లాడడం జరుగుతుంది. అది ఎలా చూసుకోవచ్చు? అన్వేష్ గారా అసలు ఆయన మాట్లాడితే తప్పు. ఆయన అసలు మామూలు మాట్లాడలేదు, పాత హీరోయిన్లు కూడా తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడిండు, దేవతని తీసుకొచ్చి పెట్టిండు. అట్టాటి అతన్ని అసలు మనం ఆయన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాకి వచ్చినాక మన ఇండియా సత్తా చూపించాలన్నమాట. మన ఇండియాలో పుట్టి మన భారతదేశంలో పెరిగి ఏరే దేశం పోయి ఏరే దేశం కలిసి మాట్లాడినోడిని ఇండియాకి వచ్చినప్పుడు చూపించాలన్నమాట, అంతే కదా. ఇప్పుడు ఇండియాలో పుట్టిండు, ఇండియా కుర్రాలు మంచోళ్ళు కదా అంటుండు. ఇప్పుడు రేపు నాకు పిల్లలు పుట్టినా కూడా నన్ను నా పిల్లల్ని ఇది చేస్తానని మాట్లాడుతుండు. మీ ఇండియానే వాడే కదా, ఇండియన్ కుర్రాల మీద మన ఇండియా కలిసి మీద వాడికే నమ్మకం లేనప్పుడు ఇతర దేశాల వాళ్ళకి మన భారతదేశం అంటే, మన భారతదేశ స్త్రీ అంటే చెయ్యెత్తి దండం పెడతారు. మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఏం పుట్టిందిరా అసలు నాకు అర్థం కావట్లేదు. మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఏం పుట్టింది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా? ఇది ఎక్కడ కలిసిరు, ఇది ఆని చూడిపెట్ట కలిసిరు. మంగళసూత్రం మీద నమ్మకం ముందు, కాలి మెట్టెల మీద నమ్మకం ముందు, పెట్టుకునే బొట్టు మీద నమ్మకం ముందు, వేసే జడ మీద నమ్మకం ముందు, పెట్టుకునే పూల మీద నమ్మకం ముందు. ఇంకెందుకు మడిచిగా బతకటం, ఆడదు మడిచిగా బతకటం ఎందుకు? మరి ఇంకా శ్రీమూర్తి అవతారం ఏది? ఇంకా స్త్రీని అమ్మతో పోల్చేది ఎందుకు? ఏం అవసరం? ఇంకెందుకు 3 అమ్మలతో పోల్చేది ఎందుకు? స్త్రీకి ఆడబెట్టినా పెద్ద పేట వేసారు. ఎక్కడ పెట్టినా ఏ ప్రసంగాలలో పట్టినా పూర్వం నుంచి కూడా స్త్రీకే పెద్ద పేట వేసారు. స్త్రీకి చేయతి దండం పెడతారు. ఎందుకు పెడతారు? కట్టు బట్టు పవిత్రత చూసి. తిరుగుబోద్దాన్ని తిరుగుబోతే అంటారు, బరి తెగించిన దాన్ని బరి తెగించిందే అంటారు. అట్టాడు దాన్ని దరిద్రపు ముండా అనేది. అందుకే శివాజీ గారు అన్నది అది తప్పెట్టయితే. అట్టాడు దాన్ని తిరుగుబోద్దాన్ని సామాన్లు అనేది. పవిత్రంగా ఉండే వాళ్ళు ఎందుకంటారు సామాన్లని అంటారు కదా. మరి అందుకే అట్టాడు వాటిని అనాల్సిందే ఖచ్చితంగా. అంటేనే కదా తక్కిన వాళ్ళకి సిగ్గు వచ్చేది. ఈ 10 మంది సమాజాన్ని పాడు చేస్తాను కదా, యువతను పాడు చేస్తాను కదా. నాకు శ్వాస లేదు, నా ఇండివిజువల్, నా కాళ్ళ మీద నేను బతకాల, నా ఎక్కు నా తొక్క అనబట్టేగా, నా తొక్క అనబట్టే కుటుంబం మాట లెక్క చేయకుండా కుటుంబం పరువుని తీసుకొచ్చి బదట్లో పెడతాను. వాళ్ళ పరువు తెస్తాను, వీళ్ళ పరువు తెస్తాను. ఇప్పుడు వాళ్ళు తగిడిసి చంపడానికి కారణం ఏంది? ఇదే కదా, నా తొక్క అనబట్టే కదా ఎగబడి చంపేది. ఈ ప్రేమలు పరువుల గురించి కూడా పాటలు పాడారు కాదు. కానీ అసలు మన సమాజం అంటే ఏంది, మన స్త్రీ అంటే ఏంది, మన కుటుంబం అంటే ఏంది అని ఒక పాట పాడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు శివాజీ గారు అయితే ఏమైతే మాటలు మాట్లాడారో ఇవే మాటలు మన రామ్ చరణ్ గారి పాటలు కూడా పెట్టడం, చిగిరి సాంగ్లు పెట్టడం జరిగింది, సామాన్లు సరుకులు అనేసి. అప్పుడు రాని తప్పు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు రాని తప్పు ఎందుకంటే ఈయన ధర్మం మాట్లాడిండుగా.
ఈయన స్త్రీ పట్ల గౌరవంగా మాట్లాడిండుగా ఈయన మగ జాతికి ఆణిముత్యంగా ఈయన ఇట్టాడు శివాజీ గారు లాంటి వ్యక్తిని అసలు మ్యూజియంలో పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మగవాళ్ళు మొత్తం కూడా మేమే ఆడాలో శివాజీ గారికి సపోర్ట్ మాట్లాడినప్పుడు మగవాళ్ళకి ఏం పుట్టింది మాట్లాడరాదండి. మేసం చెప్పండి ఒక్కొక్కరు. ఆయన మంచి మాటగా మాట్లాడింది. మహిళా కోర్టుకి ఎందుకంటే మహిళలను ఏమన్నా ఏం చేసిండు ఆయన? మహిళల పట్ల గౌరవంగా మాట్లాడినందుక, మహిళల్ని నేచర్తో పోల్చినందుక అందుకే తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మహిళల్ని దేవతతో పోల్చిండు కదా. అమ్మ మీరు ఇప్పుకోవద్దు తల్లి, మీ పవిత్రత పాడైపోద్ది, మీరు కప్పుకోవాలి తల్లి, మీకు గౌరవంగా ఉండాలమ్మా. ఇప్పుడు ఈ సమాజంలో కప్పుకొని తిరిగితేనే మానభంగాలు జరిగిపోతున్నాయి. మృగాలు బయటపడుతున్నారు, మీ జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లల జీవితాలు స్థితి చేస్తున్నారు. మీరు సమాజం తలదించుకోకుండా ఉండకుండా మీరు పద్ధతిగా ఉండనమ్మా అని చెప్పినందుకు కమిషన్ వేయాల్సిందే, ఆయన ఉరి తీయాల్సిందే. ఉరిదిస్తే అప్పుడు వీళ్ళ హక్కులు వీళ్ళ కొత్త వీళ్ళు ఇచ్చలు తిరిగి దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఇట్టాటోళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా కొంతమంది దోపిడీదారులు వచ్చి చెబుతారు. ఇంకా అట్టాటోళ్ళ పక్కన మాట్లాడే వాళ్ళు మొత్తం దోపిడీదారులే. ఇట్టాటోళ్ళు 50 ఏళ్ళ కిందనే పుట్టారుగా, 56 ఏళ్ళ కిందనే పుట్టారు. అంటే శివాజీ గారు 2 మాటలు నోరు జారినందుకు ఇంత రచ్చ చేశారు. కానీ దాన్ని ఇన్ని మాటలు ఎంత వల్గర్ గా మాట్లాడారు. శివాజీ గారు క్షమాపణ చెప్పడం కూడా జరిగింది, నేను ఆ 2 మాటలు తప్పుగా మాట్లాడాను అని. కానీ దాన్ని ఎక్స్క్యూజ్ చేయకుండా నాన్ వెజ్ అనే వ్యక్తి అన్ని మాటలు మాట్లాడినా ఎందుకు దాన్ని అంత ఆర్గ్యూ చేయట్లేదు ఎవరు కూడా? శివాజీ గారు తప్పు 2 మాటలు అసలు ఆయన క్షమాపణ చెప్పడం కూడా నాకు అసలు నచ్చలేదు. ఎందుకు చెప్పాలా? ఆయనకు కూడా ఇష్టం లేదు. ఈ సిగ్గులేని జనం కోసం చెప్పిండు తట్టుకోలేక. ఎందుకంటే కుట్రలు ఇప్పుడు ఉన్నోడిదే ఎక్కువ నడుతుంది కదా, డబ్బు ఉన్నోడిది ఎక్కువ నడుతుంది. సామాన్యులు ఇప్పుడు మన బోర్డు మనం నడదుగా. మనం నిజం మాట్లాడి కూడా మన తప్పే నడు రోడ్డు మీద నిలబెడతారు. ఇప్పుడు నా చుట్టూ ఉన్న 10 మంది ఆ డబ్బు ఉన్నాడు వచ్చి తల కట్టిసిరేస్తే ఈ 4 కూడా పోయి వాడేమిటే మాట్లాడతారు. నా వంక ఎవరు మాట్లాడరు. అదే జరిగింది శివాజీ గారికి. అదే నడిచింది. ధర్మం తలదించుకుంది, అధర్మం లేచింది. అందుకని ఆయనకేం కాదు. అధర్మే, పక్కా అధర్మే. నేను చెబుతున్నా. ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఇంతమందికి ఇన్ని జరుగుతున్నాయి. మీరు 100 మంది మహిళలు పోయి మహిళా కమిషన్ మీద కేసు వేయచ్చు కదా. మహిళా కమిషన్ తప్పు అని చెప్పి వేయాలా? మీరు వేయచ్చు కదా. వేయాలి మరి ఖచ్చితంగా. అసలు నాకైతే ఇంతవరకు మహిళా ఉమెన్ కమిషన్ అంటే ఇంతవరకు అసలు తెలియదండి. ఇప్పుడు తెలుస్తుంది. నేను ఇంతవరకు వెళ్ళే ఇంతమంది ఆడపిల్లలు చచ్చిపోతారు నిర్దాక్షిణంగా, ఇన్ని మానభంగాలు జరిగిపోతున్నాయిగా. మరి అప్పుడు రాలేదేంది పేరు? అసలు నాకు ఎప్పుడు వినపడలేదే. ఇప్పుడు ఆడపిల్లల గురించి గౌరవంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుంది కదా. మనిషి ప్రాణం కన్నా సిగ్గే ముఖ్యం కదండి. సిగ్గా ప్రాణం కన్నా ప్రాణం పై నాకు సిగ్గేది. వాళ్ళకి ప్రాణాలు పోలేదు కదా. ఎవరు ప్రాణాలు? అనసూయ ప్రాణాలు ఎట్టబద్దాం. దేవత శ్రీమూర్తి సృష్టికర్త అంట. ఈ సృష్టిని పాలించే దేవత అంట. ఆమెనే మన మొత్తం సృష్టించింది ఆమెనే. మేము పుట్టకుండా ముందు ఆమె ఏదో సినిమా తీసిందంట ఎన్టీ రామారావుతో. ఏమన్నా మీరు చూసిరా? ఏమనేం కూడా చూడలేదు. మరి ఎప్పుడు తీసిందో మరి మాకు తెలియదండి. ఇప్పుడు మాకు కూడా